ఇది పెనుగొండ. ఈ పేరు చెప్పగానే ఏపీ పీపుల్‌కి మాత్రం దర్గా, పెనుగొండ ఫోర్ట్, కుంభకర్ణ స్టాచ్యూ అండ్ ఇప్పుడు కియా ఇండస్ట్రీ లాంటి వెల్ నోన్ అండ్ గ్రేట్ ఊర్లో ఉండే ఇంటికి ఇంటీరియర్ వర్క్ చేశాం. మరి మీకోసం ఏక్ విజిట్‌తో బంతా హై నా చల్. హాయ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు షాహీ ఇంటీరియర్. ఈరోజు నేనిల్లు చూపను, వర్క్ గురించి కూడా చెప్పను. పెద్ద సమస్య వచ్చి పడిందే. స్వయంగా కస్టమరే ఇల్లు చూయించి ఈ ఇంటీరియర్ వర్క్ గురించి ఆ ప్రాసెస్లో అయిన ఇన్సిడెంట్ కూడా చెప్తారు. సో లెట్స్ ప్రెజెంట్ అవర్ అనదర్ గ్రేట్ కస్టమర్. హియర్ హి ఈస్. హాయ్ ఫ్రెండ్స్. సో కొత్తగా ఇల్లు కట్టుకున్నాము. ఇల్లు కట్టే టైంలో ఇంటికి ఇంటీరియర్ వర్క్ చేయించాలని చూస్తున్నప్పుడు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాం అనమాట. సో మనకి అనంతపూర్లో ఎవరు బాగున్నారు లేదా మన డిస్టిక్లో ఎవరు బాగున్నారు ఇంటీరియర్ వర్క్ చేయడానికి అన్నప్పుడు మాకు దొరికిన ఒక వీడియో ద్వారా షాహీ ఇంటీరియర్స్ అని తెలిసిందనమాట. సో షాహీ ఇంటీరియర్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యాము, అనంతపురంకి వెళ్ళాము. వెళ్ళేసి అక్కడ వాళ్ళ షాప్లో వెళ్ళి అక్కడంతా మెటీరియల్ అంతా చూసి ఫైనల్గా ఓకే, కంపేర్ టు వేరే వాళ్ళతో చేసుకుంటే షాహీ ఇంటీరియర్స్ బాగుంది అనిపించి షాహీ ఇంటీరియర్స్ వాళ్ళు పిలిపించి వర్క్ చేయించామన్నమాట. మీరు చూస్తుండొచ్చు వర్క్ ఎంత బాగా వచ్చిందో. యాక్చువల్గా మా ఇల్లు ఓపెనింగ్ అయిన తర్వాత అందరూ ఈ ఇంటీరియర్ వర్క్ గురించే మాట్లాడారనమాట, ఎవరు చేశారు ఎక్కడ చేశారని. సో అంత చాలా హ్యాపీ అనిపించింది. మిగతా ఏమి ఎవరన్నా ఇప్పుడు ట్రెండ్ అనేది ఇంటీరియర్సే కాబట్టి, సో ఇంటీరియర్ వర్క్ అనేది బాగా చేయించుకోవాలా అనే ఉద్దేశంతోనే షాహీ ఇంటీరియర్స్ పిలిపించామన్నమాట. సో ఇంకోటి, ఈ మెటీరియల్ వచ్చేసి యూపీవీసీ మెటీరియల్. అండ్ యూపీఎస్సీ అనేది కూడా యాక్చువల్గా ఇక్కడ ఈ పెనుగొండ లొకాలిటీలో చాలా మందికి తెలియదు అనమాట. సో ఫస్ట్ టైం మా ఇంట్లోనే మేమే వేయించామన్నమాట. అందరూ ఎందుకు వుడ్ వేయించుకోవచ్చు కదా అన్నప్పుడు లేదు, మనకు కొంచెం కొత్తగా యూనిక్గా ఆలోచిద్దాము, మనకు డ్యూరబిలిటీ రావాలా అనే ఒక ఉద్దేశంతోనే సో యూపీఎస్సీకి వెళ్ళామన్నమాట. సో అది వెళ్ళేక ముందు షాహీ ఇంటీరియర్స్లో వాళ్ళ వీడియోస్ చూసాము. ఆ వీడియోస్లో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్ ప్లస్ ఫైర్ ప్రూఫ్ అని. అంటే ఫైర్ ప్రూఫ్ అంటే ఫైర్ అనేది ఎక్స్టెండ్ అవ్వదు అనమాట, ఎక్కడైతే అంటుకుంటుందో అక్కడ వరకే ఉంటుంది, తర్వాత ఎక్స్టెండ్ అవ్వదు. మామూలుగా వుడ్ అయితే ఇక్కడ అంటుకొని అది అట్లే ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది కదా, అలా కాకుండా ఈ యూపీవీసీ అయితే ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఓకే, ఈ మెటీరియల్ అనేది చాలా బెస్ట్ మెటీరియల్. ఎందుకంటే డ్యూరబిలిటీ కావాలి మనకు. లక్షలు పెట్టేసి దానికి టర్మైట్ చెదలు పట్టేసిన తర్వాత మనం బాధపడేది కన్నా ఓకే, ఎక్కువ తక్కువ యూపీఎస్సీకి వెళ్దామని చెప్పేసి యూపీఎస్సీకి వచ్చామన్నమాట. సో మేము వచ్చిన తర్వాత అంటే యూపీఎస్సీ అనుకున్న తర్వాత ఆ వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, ఇంత క్లియర్గా ఫినిషింగ్ వస్తుందా. యాక్చువల్గా చూస్తే ఎవరైనా చూస్తే అది వుడ్ అనుకుంటారు యాక్చువల్గా, కానీ అది వుడ్ కాదు, అంత యూపీవీసీ మెటీరియలే. సో అది ఎవరైతే ఇంటికి ఓపెనింగ్ వచ్చారో వాళ్ళందరూ అదే, ఇది వుడ్ వర్క్ ఎక్కడ చేయించారని. మళ్ళీ మేము వుడ్ వర్క్ కాదు, ఇది యూపీవీసీ వర్క్ అని వాళ్ళు క్లియర్గా చెప్పి ఓకే ఇలా ఉంటుందా. ఆ మెటీరియల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, యూపీవీసీ కొన్ని మెటీరియల్స్, అదో ఇలా ఉంటుంది ఆ మెటీరియల్ అన్నప్పుడు వాళ్ళు కూడా కొంతమంది కూడా మా ద్వారా షాహీ ఇంటీరియర్స్ కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళు వర్క్ చేయించుకోవాలని అనుకుంటున్నారు. సో అలా మాకు ఓకే, ఒక మంచి ఒక కంపెనీని లేదా ఒక ఇంటీరియర్ వర్క్ చేసే వాళ్ళు రెఫర్ చేసామే మాకు తెలిసిన వాళ్ళకు అని ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చింది అనమాట. సో అది ఫ్రెండ్స్, వీళ్ళు ఒకసారి చూడండి వీళ్ళు ఎలా ఉంది, వర్క్ ఎలా ఉందని నేను చూపిస్తాను ఒకసారి. అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ఈ కలర్ అనేది మీరు చూస్తుండొచ్చు, ఇది ఓషన్ బ్లూ కలర్. సో యాక్చువల్గా వాళ్ళ క్యాటలాగ్ లో లేదనమాట ఈ ఓషన్ బ్లూ కలర్ అనేది, కానీ నేను ఇంటీరియర్ వర్క్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ ఓషన్ బ్లూ కలర్ అనేది కిచెన్ కి చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. సో అలా అని చెప్పేసి లేదు, ఇలా ఓషన్ బ్లూ కలరే చేద్దాము అంటే మాకు సరే ఈ తెప్పించి ఈ మెటీరియల్ అనేది వాళ్ళు సపరేట్ గా తెప్పించి లామినేట్ మెటీరియల్ అనమాట ఇది. సో దీంట్లో 2 టైప్స్ వస్తాయి, ఒకటి యాక్రాలిక్, ఒక లామినేట్. సో ఈ గ్లాసీ ఫినిష్ చూడొచ్చు మీరు. సో ఇదంతా పైన బ్లూ కనపడుతున్న కలర్ అంతా బ్లూ కలర్ అంతా లామినేట్ అనమాట ఇది. సో దీంట్లో అదే చెప్పాను కదా, 2 టైప్స్, యాక్రాలిక్ ఒకటి, లామినేట్ ఒకటి. సో ఇది మీరు చూస్తున్నది లామినేట్. చూస్తుండొచ్చు ఎంత గ్లాసీ ఫినిష్ వచ్చిందో. అండ్ ఈ హైడ్రాలిక్స్ కూడా కావాలని చెప్పి చేయించుకున్నాము. హైడ్రాలిక్స్, దీనికి ఉన్న గ్లాసెస్ ఇట్లనే రావాలా అన్నప్పుడు అస్సలు లేదన్నా, ఇది కాదన్నా అని చెప్పిందే లేదు, అసలు క్లియర్ గా మాకు చేశారనమాట వర్క్.
ఇంత క్లీన్ గా వర్క్ చేసి ఇచ్చారనమాట. అండ్ ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు, కట్లరీ యూనిట్ ఇదంతా అన్ని సాఫ్ట్ క్లోజ్, అలా సాఫ్ట్ క్లోజ్ అవుతాయి అనమాట ఇవన్నీ కూడా. ఇంకా ప్రతి ఒక్కటి మనం ఏది అడిగితే ఏదైనా వీడియో చూపించి మాకు ఇది కావాలంటే ఖచ్చితంగా ఇది చేసి చూపిస్తారు అనమాట. అలా ఈ వర్క్ అంతా అలా చేయించుకున్నాము. అండ్ ఇక్కడ వికార బాస్కెట్స్ చూడొచ్చు, ఇవి కూడా సాఫ్ట్ క్లోజే. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, అంటే మా బెడ్రూమ్ ఇది. సో ఇక్కడ కూడా అంతే వర్క్ మా అంటే ఎలా కావాలా అని క్లియర్గా మేము చెప్పినప్పుడు, ఇది ఇలాంటి డిజైన్ కావాలా అని చెప్పినప్పుడు కూడా మనకి యూట్యూబ్లో డౌన్లోడ్ చేస్తారు లేదా ఫొటోస్ డౌన్లోడ్ చేసి చూపించినప్పుడు ఇలాంటి వర్క్నే కావాలన్నప్పుడు ఇలాంటి డిజైనే మా ముందర క్లియర్గా చేసి చూపించారనమాట. చూడొచ్చు మీరు ఈ డిజైన్, ఆ డిజైన్. అండ్ ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా హ్యాంగర్ బాక్స్. ఇది కావాలా, ఇలానే ఉండాలి హ్యాంగర్ బాక్స్ అనేది కావాలని చేయించుకున్నాము. ప్లేస్ మనకి అంటే స్పేస్ వేస్ట్ కాకూడదు అని చెప్పేసి ఈ హ్యాంగర్ బాక్స్ చేయించుకున్నాము. దాని తర్వాత ఇది కూడా అంతే, షాహీ ఇంటీరియర్స్ వాళ్ళ సజెషన్ ఇది కూడా, ఈ స్పేస్ కూడా. సో ఈ స్పేస్ కూడా వేస్ట్ అవ్వకూడదు, ఇలా ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మనకి సజెస్ట్ చేశారనమాట. సో మన సజెషన్స్ తీసుకుంటూ మనకు కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఇలా అంతా చేస్తారనమాట వర్క్. అదొకటి. అండ్ ఈ స్లైడ్ డోర్స్, సో ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది స్లైడ్ డోర్స్. సో స్లైడ్ డోర్స్ చేయించుకున్నాం అనమాట. అండ్ ఈ డిజైన్ చూడొచ్చు మీరు, ఇది కూడా మనం గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నది డిజైన్. ఇలానే కావాలా. అండ్ ఈ షీట్ కూడా, ఇది కూడా లామినేట్ షీట్, వన్ ఆఫ్ ది లామినేట్ షీట్. ఇది కూడా ఎలా అయితే మనము కిచెన్లో వేయించుకున్నాం అలానే లామినేట్ షీట్ వేయించుకున్నాం. ఎందుకంటే ఈ స్లైడ్ డోర్స్ కొంచెం యూనిక్గా కనపడాలా అని చెప్పేసి లామినేట్ వేసుకున్నాం అనమాట. అండ్ వర్క్ కూడా ఎంత క్లీన్గా వాళ్ళు చేశారంటే అసలు ఈ డిజైన్ చేయగలుగుతారా లేదా అనే ఒక ఫీలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసి చూపించారు మాకు. అంత చాలా బాగా చేశారు, వర్కర్స్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ రెస్పాన్స్ కూడా మనతో మాట్లాడే విధానం కూడా ఎప్పుడు స్మైలే ఉంటుంది. ఇంకోటి, ఇది అవ్వదు అనే మాట రాదనమాట, కర్దేంగే అని అంటారు అనమాట అట్లా. సో అలా వర్క్ పరంగా అయితే మాత్రం హ్యాపీ షాహీ ఇంటీరియర్స్ వాళ్ళు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అమ్మ నాన్నది. యూనిక్ కాన్సెప్ట్తో ఉండాలని చెప్పి దీనికి ఒక సపరేట్ డిజైన్ తీసుకున్నాము. ఇది కూడా లామినేట్ షీటే. అండ్ అక్కడ ఒక స్టోరేజ్ తీసుకున్నాము. ఆ స్పేస్ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ స్టోరేజ్ తీసుకున్నాము. ఏదైనా వస్తువులు, చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి లేదా డైలీ యూజ్ వస్తువులు పెట్టుకోవడానికి, బట్టలు పెట్టుకోవడానికి ఈ స్పేస్ తీసుకున్నాము. ఇది ఒక మెటీరియల్ అండ్ అదొక మెటీరియల్. చూడొచ్చు క్లియర్గా మనకి. ఎవరన్నా చూసే ఇది ఖచ్చితంగా వుడ్ అనుకుంటారు, కానీ వుడ్ కాదు, ఇది యూపీవీసీ. అలా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంత క్లీన్గా ఫినిషింగ్ ఇంత క్లీన్గా ఇస్తారా యూపీవీసీలో? ప్రతి ఒక్కరు నాకు అడిగిన మాట అదే, యూపీవీసీలో ఇంత క్లీన్గా వస్తుందా ఫినిషింగ్ అని. ఎందుకంటే వుడ్ ఫినిషింగ్ ఇస్తారు కదా అనే ఒక దీంట్లో ఉన్నారు. సో యూపీవీసీ కూడా ఇంత క్లియర్గా ఫినిషింగ్ ఇస్తారు. సో ఇది కూడా అంతే, చూడొచ్చు. ఇంకా పైన కూడా సేమ్ కాన్సెప్టే ఉండాలని చెప్పి పైన కూడా సేమ్ కాన్సెప్టే తీసుకున్నాము, వైట్ థీమ్. ఎందుకంటే వైట్ థీమ్ కొంచెం పాజిటివిటీ ఇస్తుంది కాబట్టి వైట్ థీమే తీసుకున్నాము. అండ్ ఇక్కడ కూడా ఇది హ్యాంగర్ బాక్స్, ఇది ఒక హ్యాంగర్ బాక్స్. సో ఒకటే కాన్సెప్ట్, ఇంట్లో అంటే రూమ్ లోకి వచ్చిన తర్వాత హ్యాంగ్ చేసిన బట్టలు బయట కనపడకూడదు అని చెప్పేసి ఈ హ్యాంగర్ బాక్స్ తీసుకున్నాము. ఇది కూడా అంతే, యూట్యూబ్ లో చూసి షాహిద్ మనకి ఇలా కావాలా, ఇలా చేయాలన్నప్పుడు లేదు అనకుండా చేసి చూపించారు అనమాట. మనకి ఈ రూమ్ లో ఒక టైప్ మోడల్ చేశారు, మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇంకో టైప్ మోడల్ చేసి చూపించారు. సో ఇది ఒకటి, ఇలా క్లీన్ ఎంత స్లైడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కింద స్టోరేజ్ ఇక్కడ ఏదైతే స్పేస్ వేస్ట్ కాకూడదు అని చెప్పేసి ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చారనమాట. ఈ స్టోరేజ్ ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు, బ్యాంగిల్స్ అన్ని రాడ్ అంతా ఇచ్చాం బ్యాంగిల్స్ది. సో ఇది ఒక స్టోరేజ్ అసలు వేస్ట్ అవ్వనీయకుండా చేశారనమాట. అదొక చాలా హ్యాపీ మనకు. సో ఇలా మనకి ఎలా కావాలో అలా క్లీన్ గా చేసి ఇచ్చారనమాట వర్క్. అండ్ ఫైనల్ గా నా సజెషన్ ఏంటి అంటే, నాకు తెలిసిన వాళ్ళకి లేదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, గో ఫర్ షాహీ ఇంటీరియర్స్. నిజంగా చాలా బాగా వర్క్ చేస్తారు. అండ్ మన బడ్జెట్ కూడా ఓకే. నేను ఒక
ఒక ఇంతలో అవ్వచ్చు బడ్జెట్ అనుకొని వేసుకున్నాను, అంతలోనే వేశారు. అండ్ ఫైనల్ గా మనకి బడ్జెట్ కన్క్లూడ్ చేసే టైంలో కూడా షాయి ఇంటీరియర్స్ వాళ్ళే వచ్చి ప్రతి ఒక్కటి వాళ్ళు మెజర్మెంట్ చేసి ఈ దానికి ఇంత తీసుకున్నాము, మన కొటేషన్ ఏదైతే ఇచ్చారో అది క్లియర్ గా చూపిస్తారు మనకి టేప్ వేసి క్లియర్ గా మనకి మెజర్మెంట్ వేసి చూపిస్తారు అనమాట. దీనికి ఇంత బడ్జెట్ అయింది, దీనికి ఇంత తీసుకున్నాము. చాలా బడ్జెట్ వైజ్ మనము కంపేర్ టు వుడ్ ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు యాక్చువల్గా. సో గో ఫర్ షాయి ఇంటీరియర్. థ్యాంక్ యూ అన్న, మా సర్వీసెస్ ని మీకు అందించినందుకు అండ్ మా షాహి ఇంటీరియర్ జర్నీలో మీరు పార్ట్ అయినందుకు మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బికాస్ ఇంటీరియర్ ఈజ్ అన్ ఎమోషన్ అండ్ వీ వాల్యూ అవర్ కస్టమర్ ఎమోషన్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరికి తెలుసు, నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ మీలో ఒకరిదవ్వచ్చు. సీ యూ సూన్ విత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వీడియో. టచ్లో ఉందాం, మరి ఫాలో అవ్వండి సోషల్ మీడియాలో.